హాయ్ ఫ్రెండ్స్, నేను AI టూల్ని ఉపయోగించి ఒక న్యూస్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ రేపు ఒక ఛానల్ క్రియేట్ చేయాలంటే ఒరిజినల్గా ఇది చాలా కష్టమైన పని. అదే AI టూల్ని యూజ్ చేసి వితౌట్ ఎనీ ఫిజికల్ యాంకర్ మనకి ఏమి లేకుండానే మనం ఓన్గా న్యూస్ రీడర్ని క్రియేట్ చేయొచ్చు. వాటిని మనం న్యూస్ చదివించడానికి యూజ్ అవుతుంది. సో ఎలాగ మనం ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేయాలి, ఎలాగ న్యూస్ రీడర్ని క్రియేట్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్కి వెళ్ళండి. సో గూగుల్ సెర్చ్లో ఫస్ట్ మనం ఇమేజ్ని జనరేట్ చేయాలి. సో దానికోసం లియోనార్డో AI అని క్లిక్ చేయండి. RDO.ai. సో ఇది ఇమేజ్ క్రియేషన్కి ఒక యాప్. సో దీంట్లో మనం ఈజీగా మనకు కావాల్సినటువంటి క్రియేట్ అనే అకౌంట్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. త్రూ మెయిల్ కూడా మనం ఈజీగా లాగిన్ అయిపోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. కొత్తగా సైన్ అప్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మెయిల్ ద్వారా మనం ఈజీగా లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఆప్షన్ చూడండి, ఇమేజ్ జనరేషన్ అని వస్తుంది. సో ఆ ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ జనరేషన్. సో ఇక్కడ ఇమేజ్ జనరేషన్లో ఇక్కడ మీరు చూడండి జనరేట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి ఐఎమ్ గివింగ్ సింగిల్ ఇండియన్ తెలుగు ఉమెన్ ఫిల్మ్ యాంకర్ విత్ న్యూస్ స్టూడియో సెట్టింగ్ అండ్ టెలింగ్ న్యూస్ అబౌట్ మూవీస్. నేను ఇలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏది కావాలంటే డిస్క్రిప్షన్ అది ఇవ్వచ్చు. అలా ఇస్తే మనకి ఏది కావాలో అది సూటబుల్ ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జనరేట్ ఆప్షన్ క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. మీకు బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేయవచ్చు. మీకు ఇచ్చిన దాన్ని బట్టి మనకి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో సూటబుల్ ఇమేజెస్లో నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాను. ఈ ఇమేజ్ని ఒక దగ్గర సేవ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ఇమేజ్ తీసుకున్నాను. సో దాన్ని ఒక ఫోల్డర్లో కాపీ చేసుకోండి, పేస్ట్. దీంట్లో నేను ఒక నేమ్ ఇస్తున్నాను, ఇమేజ్ 2 అని ఇచ్చాను. సో ఇమేజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వాయిస్ని క్రియేట్ చేయాలి. ఆ వాయిస్కి క్రియేట్ చేయడం కోసం దీనికి కూడా ఇంకో యాప్కి వెళ్ళండి. గూగుల్ సెర్చ్కి వెళ్ళి nargit.com. సో దీంట్లో ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏ వాయిస్ కావాలో అక్కడ మనం ఇస్తాం. ఇక్కడ చూడండి, టెక్స్ట్ వాయిస్ ఓవర్. సో ఫస్ట్ మనం ఇమేజ్ క్రియేట్ చేసాం, తర్వాత వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. చూసుకోండి. సో ఇందులో మనకి ఏ ఆప్షన్ కావాలంటే అది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఇక్కడ ఫీమేల్ వాయిస్ నాకు కావాలి, ఫీమేల్. ఇక్కడ స్క్రిప్ట్ ఇవ్వాలి. సో స్క్రిప్ట్ మన ఇష్టం. మీరు న్యూస్ అయితే న్యూస్, మూవీస్ గురించి అయితే మూవీస్ గురించి ఇవ్వాలి. సో ఇక్కడ దీనికోసం గూగుల్ న్యూస్ తెలుగు అని టైప్ చేయండి. మనకి ఏం కావాలంటే వస్తాయి. ఇందులో మీకు ఏ స్క్రిప్ట్ కావాలంటే అది తీసుకోండి. మూవీస్ గురించి అయితే మూవీస్. నేను టెక్స్ట్ ఇది తీసుకుంటున్నాను. టెక్స్ట్ ఇది తీసుకుని మన స్క్రిప్టింగ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను. తర్వాత క్రియేట్ ఆడియో అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆడియో ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ మనం న్యూస్ రీడర్ ఇమేజ్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఆడియో జనరేట్ చేస్తున్నాం. సో ఈ ఆడియో జనరేట్ అయిపోయింది. యువర్ ఆడియో ఈజ్ రెడీ.
దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఆడియోని కూడా. సో ఆడియో కూడా డౌన్లోడ్ అయింది. ఇది కూడా మీకు కాపీ మీరు ఒక ఫోల్డర్లో ఉంచుకోండి. నేను ఇక్కడ ఉంది. ఎస్. సో ఆడియో కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో యాప్కి వెళ్ళాలి మనం. సో దాంట్లోనే మనం రెండింటిని మిక్స్ చేస్తాం, ఆడియో అండ్ వీడియోని. సో దీనికి యాప్ వచ్చి హేజన్. సో హేజన్ ఇలా వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా మెయిల్ ఐడి అడుగుతుంది. సో మెయిల్ ఐడితో స్టార్ట్ చేస్తే సరిపోతుంది, ఫ్రీ కావాలంటే. సో ఇక్కడ వస్తుంది చూడండి. ఇప్పుడు మీరు హేజన్ యాప్కి వెళ్ళండి. హేజన్ యాప్లో మనం వీడియో ఆడియోని కంబైన్ చేస్తాం. సో దాంట్లో హేజన్ యాప్కి మెయిల్ ఐడి ఇవ్వగానే మనకి ఇలా వస్తుంది. సో ఇచ్చిన తర్వాత ఫోటో అవతారం మీద క్లిక్ చేయండి. సో దాంట్లో తర్వాత అప్లోడ్ టాకింగ్ ఫోటో. సో ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. సో మనకి ఇలా అప్లోడ్ ఇమేజెస్ ఇలా వస్తుంది, మీరు చూడొచ్చు. సో దీని తర్వాత చూడండి, టాకింగ్ ఫోటో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఎనీ ఇమేజ్, ఒక ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని ఈ ఇమేజ్లో ల్యాండ్స్కేప్ పెట్టుకోండి. సో ఇలా వస్తుంది. సో దీంట్లో మనకు చూస్తే మనకి ఈ ఇమేజ్ టాకింగ్ ఫోటో ఇలా ఉంది. సో ఆడియో స్క్రిప్ట్ ఉంది కదా, ఇక్కడ ఫోటో అయితే వచ్చింది. తర్వాత ఆడియోని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఆడియో యాడ్ చేయాలి, అప్లోడ్ లోకల్ ఆడియో. సో ఇక్కడ మనం ఏదైతే మనం ఆడియో స్క్రిప్ట్ తయారు చేసామో అది ఇస్తున్నాను నేను. సో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో ఆడియో అప్లోడ్ అయింది, వీడియో అప్లోడ్ అయింది యూజింగ్ హేజన్ యాప్. సో ఇప్పుడు మనకి ఇక్కడ సబ్మిట్ కొడితే రెండు కలిపి మనకి వీడియో వచ్చేస్తుంది. సో క్రెడిట్ లెఫ్ట్ 1, క్రెడిట్ నీడెడ్ 0.5. సో దీంట్లో ఇది ఓపెన్ సోర్స్ ఇంతే ఉంటుంది. ఒకవేళ ఫుల్ 30 minutes వీడియో కావాలన్నా మనకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, మనీ పే చేసి. లేదు 30 seconds బిలో అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సబ్మిట్ కొట్టండి, మనకి వీడియో క్రియేట్ అయిపోతుంది. మనం ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చామో మనకు అది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ రెడీ అవుతుంది చూడండి. ఇట్ విల్ టేక్ 2-3 minutes టైం, 2-3 నిమిషాలు పడుతుంది. సో రెడీ అయిన తర్వాత మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్ అయిన మనం క్రియేట్ చేసిన వీడియోని ఇక్కడ చూడండి, కాపీ. ఒక ఫోల్డర్లో నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం సేవ్ చేసిన వీడియో, మనం క్రియేట్ చేసిన వీడియో ఎలా వస్తుందో. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం వైఎస్ఆర్ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఇంగ్లాండ్ రెండో టెస్టుకు ఆన్లైన్లో టికెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. 4 ఏళ్ల తర్వాత విశాఖలో మ్యాచ్ జరగడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్కు ఏర్పాట్లను ప్రారంభించింది. సో ఇలాగ మనం ఈజీగా మనకి ఏ స్క్రిప్ట్ కావాలంటే ఆ స్క్రిప్ట్ ఇస్తే మనకి ఈజీగా మనకి క్రియేట్ న్యూస్ రీడర్, మీకు బ్యాక్గ్రౌండ్ ఏది కావాలంటే అది ఈజీగా మనకి ఇవ్వచ్చు. ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న న్యూస్ రీడర్ న్యూస్ ఛానల్ ని క్రియేట్ చేయొచ్చు. ఆన్లైన్ లో టికెట్. థ్యాంక్ యూ.